నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. సో, గత కొంతకాలంగా మనం సోషల్ మీడియాలో వింటున్నటువంటి వార్త సాఫ్ట్‌వేర్ విజయారెడ్డి యొక్క ఆత్మహత్య. సో, అంటే తనొక్కదే చనిపోయుంటే బహుశా ఈ విషయం గురించి కొంచెం మాట్లాడుకొని వదిలేసుండేవారేమో. బట్ పిల్లలతో సహా సూసైడ్ చేసుకోవటం వల్ల అసలు ఏం జరిగింది, ఏంటి అనేది చాలామంది కూడా ఈ విషయంలో బాధపడుతూ ఉన్నారు. సో, మనందరికీ తెలుసు చర్లపల్లి స్టేషన్ దగ్గర మన కొత్తగా కట్టారు కదా! అక్కడ పిల్లలతో సహా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు కదా! వీళ్ళు ముగ్గురు. సో, చనిపోవడం అసలు ఏంటి అనేది ఇప్పటి వరకు అంటే పోలీస్ వాళ్ళు కూడా ఎందుకు ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తూ ఉంటే సరైన ఆధారాలు ఇప్పటి వరకు తేలలేదు. ఎందుకు అనేది ఎంత ఎంక్వైరీ చేసినా తెలియట్లేదు అనంటే తనేదో ఫస్ట్ నోట్ చూపిచ్చారు. చనిపోయింది ఇది అని. మరి ఈరోజు నువ్వు చెప్పడానికి కారణం ఏంటి? ఆల్రెడీ విషయం తెలిసిందే గానంటే అయితే నిన్న జరిగినటువంటి ఎంక్వైరీలో చుట్టుపక్కల వాళ్ళని ఒకసారి ఎంక్వైరీ చేసినప్పుడు అంటే 6 మంత్స్ బ్యాక్ తను చనిపోకంటే ముందు 6 మంత్స్ బ్యాక్ ఇంటి దగ్గర ఒక వ్యక్తి గొడవ చేయడం. ఆ వ్యక్తి మరి ఎవరు అనేది ఇప్పటివరకైతే తేలలేదు. సో, ఎంక్వైరీ అయితే నడుస్తూ ఉంది. ఆ 6 మంత్స్ బ్యాక్ ఆ వ్యక్తి ఎవరైతే వచ్చి గొడవ చేశారో, అక్కడ గొడవ తర్వాత నుంచి విజయారెడ్డి యొక్క అంటే అప్పటి వరకు చాలా యాక్టివ్‌గా ఉండి, అందరితో కలివిడిగా ఉండి, మంచిగా మాట్లాడుతూ ఉన్న మనిషి ఒక్కసారిగా మూడ్ ఆఫ్ అయిపోవడము. సో, అంటే మానసికంగా ఏదో బాధ అనుభవిస్తుంది. శోభ లోపల ఉంది అనేదైతే తెలుస్తూ ఉంది. చాలామంది ఈ విషయం పట్ల మాట్లాడి పక్కనున్న వాళ్ళు బహుశా ఆ రోజు అయినటువంటి గొడవే ఈరోజు తను చనిపోవడానికి కారణమేమో అనే కోణంలో కూడా సో వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. బట్ ఏం జరిగినప్పటికీ అసలు ఏం జరిగిందో డెఫినిట్‌గా పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఈ కేస్‌నైతే ఒక కొలిక్కి తీసుకురావాలని ట్రై చేస్తూ ఉన్నప్పటికీ నిజంగా 11 రోజులు అవుతున్నప్పటికీ ఎందుకు ఇంకా నిజాలు బయటకి రాలేదు? అంటే పిల్లలతో సహా తీసుకొనెళ్ళి అంటే ఎవరికైనా చనిపోవాలంటే నిజంగా ఒక ధైర్యం కావాలి అంటూ ఉంటారు. కానీ తన ఇద్దరు బిడ్డల్ని అంటే ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, భర్తతో ప్రాబ్లమ్ ఉన్నా, ఫ్యామిలీ అంతటితో ప్రాబ్లమ్ ఉన్నా, ఆ పిల్లల్ని చూసుకొని బ్రతకొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ అదే పిల్లల్ని కూడా తీసుకొని వెళ్లి చనిపోయారు అనంటే బహుశా తను పడుతున్నటువంటి ఈ మానసిక క్షోభకి నిజంగా నా పిల్లలు కూడా ఎక్కడ దీనికి ఏమన్నా ఎఫెక్ట్ అవుతారా? నేను లేకపోతే వాళ్ళకి నిజంగా ఒక ఆధారం ఉండదా? నేను లేకపోతే వాళ్ళు బ్రతకలేరా అనుకున్నదా తెలీదు గానీ, పిల్లలతో సహా వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం అనేది ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలను కూడా కదిలిస్తున్నటువంటి సంఘటన. ఇదొక్కటే కారణం అనుకుంటే ఈరోజు ఈ 6 నెలల క్రితం జరిగిన ఈ గొడవకి తను అప్పటినుంచి మానసికంగా క్షోభ అనుభవిస్తుందనడానికి సో, చుట్టుపక్కల వాళ్ళు ఇప్పటి వరకు చెప్పలేదు. ఈరోజు ఈ విషయాన్ని బయటకి చెప్పారు అనంటే అసలేం జరుగుతుంది? మరి వాళ్ళెవరైనా బెదిరిచ్చారా? లేదు అనంటే అప్పటినుంచి ఏమైనా బెదిరించుకుంటూ ఇంకేమైనా జరుగుతూ ఉందా అనేది తెలీదు గానీ, ఈ కోణంలో పోలీసు వాళ్ళైతే దర్యాప్తు చేయడం జరుగుతుంది. అసలు నిజాలు బయటకి రావాలి. ఎందుకు చనిపోయింది బిడ్డలతో సహా అని చెప్పేసి తేలాలని అందరూ కూడా ఆశపడుతున్నారు. సో, మా మీడియా వాళ్ళ తరపు నుంచి కూడా అసలు ఏం జరిగింది? నిజాలు బయటకు రావడానికి మేము కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. ఇంకేదైనా అప్డేట్ తెలిసినా డెఫినిట్‌గా ఈ విషయాన్ని మీ వరకు షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకొస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.